హలో అందరికీ, నేను మీ ఆంధ్ర పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీ ముందుకు నేను ఒక మంచి రెమెడీతో అయితే వచ్చానండి. అదేంటనుకుంటున్నారా? హెయిర్ ఫాల్ ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయండి ఈ రెమెడీ కనుక పెట్టుకున్నట్టుకైతే. చూడండి, నేనైతే ముందుగా మందారాకు అయితే తీసుకున్నాను. మందారాకు, మందార పువ్వు అండ్ మెంతులండి. నేను బాగా మూడింటికి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లో అయితే నేను అన్నీ వేసుకున్నానండి. మెంతులు అంటారా, నైట్ నానబెట్టుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా అవుతుంది. అది మనం గ్రైండ్ చేస్తే చాలా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి అండ్ ఒక లెమన్ తీసుకోండి. ఒక లెమన్ మొత్తం, నిమ్మకాయ ఉంటుంది కదా, అందులో పిక్కలు అవన్నీ తీసేసి దాని రసం మాత్రమే వేయండి. అది కూడా మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోండి. పేస్ట్ అవ్వకపోతే కొంచెం మీ హెయిర్కి ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా మీరు పేస్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత చూడండి, నాదైతే పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం హెయిర్కి అయితే అప్లై చేసుకుందాము. హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. చూడండి, హెయిర్కి ముందు రోజు అయితే మనం ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది మనం పాయలు తీసుకొని రాసుకోవాలండి. ఎందుకంటే మన రూట్స్కి పట్టాలండి. అదంతా ఏదైతే రెమెడీ అయితే ఉందో మొత్తము కొంచెం కొంచెంగా మొత్తం పాయలు తీసి రాసుకోండి. రాసుకున్న తర్వాత మొత్తం పాయలకి అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మొత్తం హెయిర్ బయట కూడా మొత్తం రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం దీనికి చక్కగా ముడి పెట్టుకుందాము. ముడి అంటే మీరు రబ్బర్ బ్యాండ్ క్లిప్స్తో కాదండి, ఓన్లీ మామూలుగా ముడి వేసుకుంటాం కదా ఇంట్లో ఉండేటప్పుడు, ఆ ముడి వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను రాసుకున్నాను. మొత్తం అయితే హెయిర్ అంతా పట్టేసింది కదండి. హెయిర్ అంతా పట్టేసింది కాబట్టి ఇది మనం మంచిగా ముడి కట్టుకుందాము. ఇప్పుడు దీనికి 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేద్దామండి. 1 అవర్ ఇలానే ఉంచేద్దాము బాగా హెయిర్కి పట్టేటట్టుగా. చూడండి, ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా, చాలా బ్లాక్గా అయితే అవుతుందండి. లాంగ్ హెయిర్ రెమెడీ అండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.